గత వారం రోజులుగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక కేసు వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. నేషనల్ వైడ్గా ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్స్తో పనిచేసే ప్రశంసలు అందుకున్న జానీ మాస్టర్ నేడు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఫోక్సో ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలోనే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష స్పందించారు. కేసులోని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఈ విషయాలేమిటో ఒకసారి చూద్దాం. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన శేఖర్ భాష వరుసగా పలు ఛానల్స్కు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా మారారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జానీ మాస్టర్ కేసుపై షాకింగ్ కామెంట్ చేశారు. తనకు అందిన సమాచారం ప్రకారం తన అభిప్రాయాలను జోడించి ఈ కేసులోని విషయాలను వెల్లడిస్తానని సంచలన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం సమాజంలో భార్యాభర్తలు, ఓ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేదా ఓ ఆడ మగ ఎన్ని రోజులైనా రిలేషన్లో ఉండవచ్చు. ఏదైనా గొడవ జరిగితే వెంటనే వచ్చి కేసు పెట్టేయవచ్చు. ప్రస్తుతం చట్టాలు ఆడవారికి చుట్టాల్లా మారాయి. మగవారి పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది అన్నారు. ప్రస్తుత చట్టాల ప్రకారం చూస్తే భర్త భార్యను బలవంతం చేయకుండా నేరంగానే పరిగణించవచ్చు. దీనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడవచ్చు. ఈ చట్టాలను చూస్తే జనాలను తగ్గించడానికి ఇలాంటి సెక్షన్లు తీసుకొచ్చారా, లేదా సంసారాలు కూడా చేయనీయకుండా ఇలా చట్టాలు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజ్ తరుణ్ కేసుకు, జానీ మాస్టర్ కేసుకు చాలా వ్యత్యాసం ఉంది. జానీ మాస్టర్ కేసు విషయంలో బాధితురాలు మునిపెన్నడూ ఇలాంటి కేసు పెట్టలేదు. ఆమె అమ్మాయి, వేరే నెగిటివ్ ట్రాక్ రికార్డ్ లేదు. కానీ ఈ వివాదంలో మాత్రం జానీ మాస్టర్కు ఆ అమ్మాయికి గతంలో రిలేషన్ ఉందని పలు ఆధారాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ 5 ఏండ్లు లేని ఇప్పుడే బయటకు వచ్చింది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఈ తరుణంలో ఆమె వేరే రిలేషన్లోకి వెళ్లకుండా జానీ మాస్టర్ అడ్డుపడుతున్నారు, సినిమా అవకాశాలు రాకుండా అడ్డుపడుతున్నారు అనే ఊహాగానాలు వస్తున్నాయి అని అన్నారు. ఇవి కారణాలు అయితే జానీ మాస్టర్తో కానీ, ఆయన భార్యతో కానీ లేదా సినీ పెద్దల మధ్య కూర్చొని మాట్లాడుకుంటే అక్కడితో మ్యాటర్ సెటిల్ అయ్యేది. కానీ అలా జరగలేదు. అలా జరిగితే ఈ విషయం ఇక్కడ వరకు వచ్చేది కాదు అనే సందేహం వ్యక్తమవుతుంది. ఈ ఇష్యూలో అమ్మాయిని జానీ మాస్టర్ బెదిరించి ఉండడం లేదా భయభ్రాంతులకు గురి చేయడం జరిగి ఉండవచ్చు అనే సందేహాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో వేరే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.